హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. ఇవాళ మన రెసిపీ చుక్కకూర పచ్చడి. అవును, గోంగూర పచ్చడిలాగా చుక్కకూర పచ్చడి కూడా నోటికి కమ్మగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక హాఫ్ కప్పు వేరుశనగపప్పు వేయించుకోవాలి. నువ్వులు తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ నువ్వుల ప్లేస్లో వేరుశనగపప్పుని రీప్లేస్ చేశాను. వీటిని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుని మన కారానికి సరిపడా ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి. చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కారానికి 4 లేక 5 ఎండుమిర్చిని దోరగా వేయించుకోండి. ఒక 2 స్పూన్స్ జీలకర్రను కూడా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో తరిగి పెట్టుకున్న చుక్కకూరను యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో మూత పెట్టి చుక్కకూరలోని వాటర్ పూర్తిగా వచ్చేసే వరకు మగ్గ పెట్టండి. ఇలా చుక్కకూరలో వాటర్ అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద చుక్కకూరను ఉడకపెట్టాలి. చుక్కకూరలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి అంతా దగ్గరికి వచ్చేస్తుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఇలా మెత్తగా ఉడికిపోయిన చుక్కకూరని గరిటె సాయంతోనే మెత్తగా మ్యాష్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్రకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులైన ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు హాఫ్ స్పూన్ చొప్పున యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. తాలింపు దోరగా వేగిపోయిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న చుక్కకూర ముద్దని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్న గ్రౌండ్ నట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వేరుశనగ ఇష్టం లేని వాళ్ళు ఆ ప్లేస్లో నువ్వుల్ని యాడ్ చేసుకోండి. ఎక్కడ ముద్దలు లేకుండా అంతా కలిసేలాగా కలుపుకోండి. సిమ్లో ఉండాలి. లో ఫ్లేమ్లో అంతా దగ్గరికి వచ్చే వరకు కలుపుకొని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. Thank you for watching. Please subscribe my channel. Thank you.